శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, మీ ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఆ అంశాలన్నింటి గురించి కూడా పూర్తిగా మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మిథున రాశి అనేది రాశి చక్రంలోని 3వ రాశి. మృగశిర నక్షత్రంలోని 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ మిథున రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం చూసినట్లయితే వీరికి కోపం కొంచెం ఎక్కువగా ఉంటుందనే చెప్పుకోవాలి. వీరు కోపాన్ని నియంత్రించుకుంటే మాత్రం జీవితంలో సక్సెస్ ని చూడగలుగుతారు. అలాగే కుటుంబ సభ్యులపై అమితమైనటువంటి ప్రేమానురాగాలు చూపిస్తారు. బంధాలు, బంధుత్వాలు అంటే మిథున రాశి వారికి చాలా ఇష్టం. బంధువులను ఎట్టి పరిస్థితుల్లో కూడా విస్మరించరు. అలాగే కొత్త కొత్త పరిచయాలు అయినా కానీ పాత స్నేహితులను కానీ బంధుత్వాలను కానీ మర్చిపోరు. కుటుంబ సభ్యులను మాత్రమే కాదు, బంధువులను, మిత్రులను కూడా అదేవిధంగా ప్రేమిస్తారు. జీవిత భాగస్వామిని అలాగే సంతానాన్ని ప్రేమగా చూసుకుంటారు. అలాగే సంతానం యొక్క అభివృద్ధిలో వారి యొక్క తోడ్పాటును పూర్తిగా అందిస్తారు. అలాగే వీరు అవసరాలు ఉన్నవారికి సహాయం చేయటానికి ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు. అలాగే ఈ యొక్క మిథున రాశి వారు జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆత్మవిశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వదులుకోకూడదు. మీ ఆత్మవిశ్వాసమే మీకు శ్రీరామ రక్ష అని చెప్పుకోవాలి. ఎటువంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కానీ ఆ సమస్యలకి ఖచ్చితంగా పరిష్కారం అనేది భగవంతుడు మీకు చూపిస్తాడు. కాబట్టి మీ యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు మిమ్మల్ని కృంగతీయటానికి ప్రయత్నం చేసినా కానీ ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ముందుకు సాగండి. చక్కటి ఫలితాలైతే మీరు పొందుకుంటారు. అలాగే మిథున రాశి వారికి శత్రువులు కూడా అధికంగా ఉంటారనే చెప్పుకోవాలి. మీ యొక్క మంచితనమే మీకు శ్రీరామ రక్ష అయినప్పటికీ కూడా మీ యొక్క మంచితనాన్ని చూసి చాలా మంది మీ పట్ల ఆకర్షితులవుతారు. దీన్ని సహించలేక కొంతమంది మీకు శత్రువులుగా మారుతారు. అసూయను, కుళ్ళును, ద్వేషాన్ని మీ పైన పెంచుకుంటారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి కష్టాలను వారు సృష్టించడానికి ఎల్లవేళలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు మీ ఇరుగు పొరుగు వారిలో ఉండొచ్చు, బంధువుల్లో ఉండొచ్చు, స్నేహితుల్లో ఉండొచ్చు, లేకపోతే కనుక మీరు పని చేసే చోట, వ్యాపారం చేసే చోట కూడా ఉండొచ్చు. కాబట్టి అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. ఇక విషయంలోకి వస్తే కనుక సెప్టెంబర్ 18వ తేదీన వస్తున్నటువంటి పౌర్ణమి తర్వాత మిథున రాశి వారి యొక్క జీవితంలో 5 సంఘటనలైతే జరగబోతున్నాయి. మీ జీవితం తలక్రిందులు కాబోతుంది. ఊహించని మలుపు తీసుకోబోతుంది. ముఖ్యంగా 5 సంఘటనల్లో మొదటి సంఘటన ఏమిటి అంటే కనుక నూతన వ్యక్తి పరిచయం అనేది కనిపిస్తుంది. అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, ఒక వ్యక్తి రాకముందు మన జీవితం ఒక రకంగా ఉంటుంది, ఒక వ్యక్తి రాక కారణంగా మన యొక్క జీవితం ఇంకో రకంగా ఉంటుంది. ఆ విధంగా మీ యొక్క జీవితంలో నూతన వ్యక్తి రాక అనేది ఉంది. వారి యొక్క రాక అనేది మీ యొక్క జీవితాన్ని ఒక కీలకమైన మలుపు తీసుకుని వెళ్తుంది. అంటే మీ యొక్క జీవితం ఊహించని మలుపు తీసుకుంటుంది, తలక్రిందులు కాబోతుంది. అంతకు ముందు మీరు ఎదుర్కొన్నటువంటి కష్టాలన్నింటికీ కూడా ఈ సమయంలో ఖచ్చితంగా పరిష్కారం అయితే లభించబోతుంది. తన యొక్క మద్దతు, తన యొక్క సహాయ సహకారాలు, తన యొక్క గైడెన్స్ మీకు పూర్తిగా లభిస్తుంది. మీరు చేసే ఏ పనిలో అయినా సరే తన యొక్క సహాయ సహకారాలు మీకు మెండుగా లభించబోతున్నాయి. ఇది ఇరుగు పొరుగు వ్యక్తిగా కావచ్చు, లేకపోతే కనుక మీరు పని చేసే చోట, వ్యాపారం చేసే చోట ఈ విధంగా నూతన వ్యక్తి పరిచయం అనేది మీకు ఉంది. తన మూలంగా మీ యొక్క జీవితం ఒక కీలకమైన మలుపు తీసుకోబోతుంది. ఇక మరొక సంఘటన ఏమిటి అంటే కనుక చాలా కాలం క్రింద విడిపోయినటువంటి మీ యొక్క సన్నిహితులను మీరు కలుసుకునే అవకాశం కనిపిస్తుంది. అది బంధువులు కావచ్చు, లేకపోతే కనుక మిత్రులు కావచ్చు, చిన్ననాటి స్నేహితులు కావచ్చు. ఇలా ఎవరైనా సరే చాలా కాలం క్రితం కొన్ని విభేదాల కారణంగా మీరు దూరమయ్యారు. వారితో కమ్యూనికేషన్ అనేది మిస్ అయిపోయింది. కానీ ఈ సమయంలో వారితో తిరిగి కమ్యూనికేట్ కావటానికి మీకు అవకాశం అయితే దొరకబోతుంది. లేకపోతే వారు నేరుగా మీకు తారసపడతారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించని ఒక సంఘటన జరిగే అవకాశాలు మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం పౌర్ణమి తర్వాత
అంటే సెప్టెంబర్ 18వ తేదీన వస్తున్నటువంటి పౌర్ణమి తర్వాత కనిపిస్తున్నాయి. అయితే మరొక సంఘటన ఏమిటి అంటే కనుక ఎవరైతే దూరంగా ఉంటున్నటువంటి భార్యాభర్తలు ఉన్నారో ఈ సమయంలో వారు తిరిగి వారి యొక్క బంధాన్ని కలుపుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలం క్రితం కావచ్చు, లేకపోతే కొన్ని నెలల క్రితం కావచ్చు, విభేదాల కారణంగా మీరు దూరమయ్యారు. ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేక మీ మధ్య ఉన్నటువంటి విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కుటుంబ జీవితం మొత్తం కూడా అస్తవ్యస్తంగా మారిపోయింది. అటువంటి మిథున రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మీ యొక్క జీవిత భాగస్వామితో తిరిగి మీరు బంధాన్ని కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఒక మధ్యవర్తి రాక అనేది ఉంటుంది. ఈ విధంగా వారితో కలిసి మీరు మళ్లీ తిరిగి బంధాన్ని పునరుద్ధరించుకునే పరిస్థితులైతే రాబోతున్నాయి. ఊహించని విధంగా ఈ యొక్క సంఘటన జరుగుతుంది. అంటే ఇదివరకు మీరు ఖచ్చితంగా వారితో తిరిగి కలవాలని అనుకోలేదు. అయినప్పటికీ ఈ సమయంలో ఆ నిర్ణయం అయితే మీరు తీసుకోబోతున్నారు. ఈ చక్కటి నిర్ణయం అనేది మిమ్మల్ని, మీ కుటుంబ జీవితాన్ని ఖచ్చితంగా అనుకూలంగా మారుస్తుందని చెప్పుకోవాలి. ఇక మరొక సంఘటన ఏమిటి అంటే కనుక మిథున రాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో అంతకు ముందు మీ యొక్క వ్యాపార జీవితం అనేది చిన్నగా అంటే సాదాసీదాగా సాగిపోతుంది. ఇప్పుడు మీ ముందుకు ఒక అవకాశం వస్తుంది. ఆ అవకాశం ఏ విధంగా ఉంటుందంటే వ్యాపార రంగంలో మీరు ఒక మైలురాయిని అధిగమిస్తారు. అంతగా మంచి ఆఫర్ను అయితే పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నో ఏళ్ల మీ యొక్క శ్రమకు ఈ సమయంలో సత్ఫలితమైతే కలగబోతుంది. ఆ భగవంతుడి యొక్క కృపా కటాక్షాలు మీకు తోడుగా ఉంటాయి. ఆ అవకాశం మిమ్మల్ని ఖచ్చితంగా అభివృద్ధి పథంలోకి తీసుకుని వెళ్తుంది. అంచెలంచెలుగా అభివృద్ధి పథంలోకి వెళ్లి మీ యొక్క జీవితం పూర్తిగా మారిపోతుంది. తలక్రిందులు కాబోతుంది. ఇప్పటి మీ జీవితానికి ఇక ముందు మీ జీవితానికి చాలా వ్యత్యాసం అనేది ఉంటుంది. అది కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క జీవితంలో ఊహించని పరిణామాన్నైతే ఈ సమయంలో మీరు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క మిథున రాశి వారి యొక్క జీవితంలో జరగబోయే మరొక సంఘటన ఏమిటి అంటే కనుక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క జీవితంలో చాలా కాలంగా మీరు ప్రమోషన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు కావచ్చు, లేకపోతే ఆర్థిక పెరుగుదల కోసం కావచ్చు, లేకపోతే ఉద్యోగంలో మార్పు కోసం కావచ్చు. ఈ విధంగా మీ యొక్క ఉద్యోగ జీవితాన్ని మంచిగా మార్చుకోవడానికి మీరు ఆర్థిక పెరుగుదల కానీ, ప్రమోషన్ కానీ ఉండాలని, లేకపోతే ఉద్యోగంలో మార్పు ఉండాలని కోరుకుంటున్నారు. ఆ కోరిక మాత్రం నెరవేరటం లేదని చాలా నిరాశలో ఉన్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో మీరు ఏ కోరికనైతే బలంగా కోరుకుంటున్నారో ఆ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. బదిలీ జరగవచ్చు, లేకపోతే కనుక ఇంక్రిమెంట్ విడుదల కావచ్చు, లేకపోతే కనుక ప్రమోషన్ రావచ్చు. మీ కోరిక ఏదైనా సరే అది తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సంఘటన అనేది మీరు ఊహించని విధంగా జరుగుతుంది. మీరు ఆశపడుతున్నారు కానీ అది నిజమవుతుందని కలలో కూడా ఊహించలేదు. ఈ విధంగా మీ యొక్క జీవితం అనేది తలక్రిందులు కాబోతుంది. ఈ విధంగా మిథున రాశి వారిపై ఆ శివ భగవానుడి యొక్క కృపా కటాక్షాలు ఉన్నాయి. 33 కోట్ల మంది దేవతల యొక్క దైవానుగ్రహం మీకు తోడుగా ఉంది. మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యల సుడిగుండం నుండి మిమ్మల్ని కాపాడి మీరు ఇటువంటి అద్భుతమైన ఫలితాలు పొందుకోవటానికి ఆ దేవతలు మీకు తోడుగా నిలిచారు. అయితే మిథున రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి దాన ధర్మాలు చేయండి. దాన ధర్మాలు చేయటం వల్ల మీరు పూజలు చేసిన దానికంటే కూడా రెట్టింపు ఫలితం ఖచ్చితంగా మీకు దక్కుతుంది. అపారమైన పుణ్యఫలాన్ని మీరు పొందుకుంటారు. నిత్యం గోమాతను ఆరాధించండి. ఎందుకంటే గోమాత అంటే కనుక సకల దేవతా స్వరూపిణి. గోమాతను కనుక మీరు నిత్యం ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించినట్టే. ఆ సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు ఎల్లవేళలా తోడుగా ఉంటుంది. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోలు